అందరికీ ప్రభు నామంలో వందనాలు. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. దేవుడు గత రాత్రంతా మనల్ని సజీవులుగా కాపాడి, ఈ ఉదయకాల సమయంలో ఆయనను స్తుతించటానికి, ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకు వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని సజీవులుగా కాపాడావు. ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలకువనిచ్చావు. నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో వాక్యం చెప్పనట్టుగా నీ నోటి పూర్వకం ఉపయోగించుకోండి నాయనా. జ్ఞానం లేని వారం, తెలివి లేని వారం నాయనా, ఏ విధంగా వాక్యాన్ని బోధించాలో మీరు మాకు నేర్పించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రజలకు కావాల్సిన మంచి వాక్యాన్ని నా నోటి ద్వారా మీరు అందించి సహాయం చేయమని, ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా కాపాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య ధ్యాన అంశము గొర్రెపిల్లగా ప్రభువు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. చదువుకున్న వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అని ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను పద్మాసు దీవిలో ఆత్మవశుడై దేవునితో మాట్లాడుతూ, దేవుడు చూపించే ప్రతి ప్రత్యక్షతను ఆయన ఈ ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నాడు. ప్రకటన గ్రంథం అనగా భవిష్యత్ జీవితాన్ని తెలియజేసే గ్రంథం అని మరొక పేరు కూడా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యోహాను భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ, ఆయన ఏదైతే చూశాడో, ఏదైతే దేవునితో సహవాసంలో ఆయన విన్నాడో, అవన్నీ కూడా ఈ ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో కూడా అన్న వాయిస్ కట్ అవుతుందన్న. చనిపోతామేమో, చనిపోయిన తర్వాత ఏమో దేవుని మహిమ దానిలో ప్రకాశించున్నది. దేవుడు ఈ ఆయన ఈ ఈ సెలవిస్తున్నాడు. ఆయన కానాను పట్టణాన్ని గురించి రాస్తున్నాడు. ఆయన పరలోక పట్టణాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఈ ప్రపంచమంతా వెలిగింపబడాలి అంటే సూర్యుడు ఏ విధంగా అవసరమో, ఈ ప్రపంచమంతా రాత్రి కాలంలో వెలుతురు అవసరమని చంద్రుడు ఎంత అవసరమో, అయితే ఆ పట్టణమైన పరలోక పట్టణానికి అక్కడ ఈ చంద్రుడు, సూర్యుడు అవసరం లేదు. అక్కడ దేవుని మహిమయే సరిపోతుంది. ఆ మహిమ ఎవరు అంటే యేసుక్రీస్తు అయిన గొర్రెపిల్ల అని ఇక్కడ రాస్తున్నాడు. గొర్రెపిల్లయే దానికి దీపము అని రాస్తున్నాడు. అందుకనే ఈరోజు నేను చెప్పబోయే వాక్య అంశము, గొర్రెపిల్లగా ప్రభువు ఏ విధంగా ఈ ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గొర్రెపిల్లగా మన మధ్య సంచారం చేస్తున్నాడు అని మనం ఈరోజు తెలుసుకోబోదాం. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక పర్యాయాలు ఈ గొర్రెపిల్ల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్లని అనేక సందర్భాల్లో రాసి ఉన్నారు. ఎవరికి గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు అయ్యున్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదిగో లోక పాపములంతటిని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు గురించి రాసి ఉన్నాడు. ఆది కాలంలో, ఆది కాండము ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రజలు చేస్తున్న ప్రతి పాపము నిమిత్తము, ప్రతి దుర్మార్గత నిమిత్తము ఆయన ఆ పాపములన్నింటినీ మోసుకొని పోవటానికి ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టు నేను మీకు తెలియజేస్తున్నాను. రేపు బుధవారం అంటే ఈ లెంట్ డేస్ శ్రమల కాలం మొదలవుతుంది. యేసుక్రీస్తు అరణ్యంలో
త్వరలో. కాబట్టి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎలాంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు, మన పితరులు, మన తల్లిదండ్రులు, మన తాతలు వాళ్ళందరూ కూడా మనం చేసిన పాపముల కొరకు, దుర్మార్గముల కొరకు అనేకమైన వాటిని బలిచ్చేవారు. మేకలను, కోడెలను, దూడలను, ఆ పావురాలను, ఇవన్నీ వారు రకరకాలుగా బలిచ్చేవారు. కానీ ఆ బలి సరిపోలేదు మన పాపముల కొరకు. ఆ బలి మన పాపములను పరిహరించడానికి అది సరిపోనందువలన గొర్రె పిల్లగా యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు మనం గొర్రెపిల్ల అంటూ ఉన్నాం. అసలు ఏంటి గొర్రెపిల్ల ఆ లక్షణం అనేది మనం చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనము, మనం 14వ వచనం మనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దాడివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నే తిందువని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క నిమిషం. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్ల అయిన ప్రభువు ఏ విధంగా వచ్చాడంటే, చర్మపు చొక్కాయిల కొరకు బల్యర్పణం చేసుకునబడిన దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ సంగతి మనందరికి తెలిసిందే. దేవుడు వారిని సృష్టించి ఏదేను వనాన్ని ఏలటానికి ఆయన వారి ఇరువురిని ఏదేను తోటలో పెట్టినప్పుడు వారిరువురు ఏదేను వనంలో సంచరిస్తూ ఉన్నవాడు. అయితే ఆ సర్పము వారిని మోసపుచ్చినందువలన వారు దిగంబరులని గ్రహించిన తర్వాత వారు 21వ వచనం, ఆదికాండము 33వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేవుడు అయిన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఈ సన్నివేశం మనకు తెలుసు. దేవుడైన యెహోవా ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాలను తొడిగించాడు. ఎందుకు తొడిగించాడంటే, అంతవరకు వారు పరిశుద్ధమైన మహిమ వస్త్రంతో నింపబడి ఉన్నారు. వారు ఏ రోజైతే వారు తినకూడని పండు తిని అవిధేయతకు పాల్పడ్డారో అప్పుడు వారు మహిమ శరీరాన్ని వారు కోల్పోయి వారు దిగంబరులము, మా శరీరం మీద వస్త్రములు లేవని వాళ్ళు గ్రహించారు. అయితే ఒక పూట, చల్లని పూట దేవుడైన యెహోవా ఏదోను వనంలో సంచరించినప్పుడు ఆదామును పిలుస్తాడు. ఆదామా ఆదామా అన్నప్పుడు, అయ్యా నేను దిగంబరిగా ఉండి నీ దగ్గరకు రాలేకున్నానని ఒక ఆకులు వారు శరీరానికి చుట్టుకున్నప్పుడు ఇది గమనించిన దేవుడైన యెహోవా వారికి ఏమిచ్చాడంటే చర్మపు చొక్కాలను తొడిగించాడు. అందుకని మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే, చర్మపు చొక్కాయలు చేయించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొర్రెపిల్ల. ఇప్పుడు చర్మపు చొక్కాలు మనం చేయాలంటే ఏం చేయాలి? ఆ గొర్రెను వధించాలి, ఆ గొర్రె చర్మాన్ని తీసి ఎండబెట్టాలి, దాన్ని బాగా సదును చేసి కొన్ని దినాలు ఎండబెట్టిన తర్వాత మనము దానికి ఆ చర్మంతో మనము ఏదైనా వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా చర్చిలో కొట్టే డ్రమ్ములు కానీ, కాంగు కానీ, తబలా కానీ, ఇవన్నీ చర్మంతోనే తయారు చేస్తారు. ఇవన్నీ గొర్రెపిల్ల చర్మంతోనే తయారు చేస్తారు. కాబట్టి మన యేసు ప్రభు మొట్టమొదటిగా చర్మపు చొక్కాయల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. అనాది కాలంలో ఏ దినానైతే దేవుడి లోకాన్ని సృష్టించాడో, ఆదామును అవ్వను ఏర్పాటు చేశాడో, ఆ దినాన వారు పాపం చేసినప్పుడు వారి పాప పరిహార్థం కొరకు వారు దిగంబరులమని గుర్తిరిగినప్పుడు వారి దిగంబరత్వాన్ని తీసివేయడానికి యేసు ప్రభు ఆ దినాన్ని గొర్రెపిల్లగా ఆయన సమర్పణ చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. అందుకని ఆయన గొర్రెపిల్ల శరీరంతో, గొర్రెపిల్ల చర్మంతో ఆయన ఆదాముకు అవ్వకు చొక్కాలు తొడిగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బలి అర్పణం చేయబడిన గొర్రె, బలి అర్పణం అంటే తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొర్రె అంటే ఏమిటో తెలుసా? ఆ ఆ దినాల్లో, ఆది కాలంలో వారికి ఇది మాంసము తినే అలవాటు లేదు. ఆదాముకు అవ్వకు ఆ దినాన దేవుడు సృష్టించి ఏదేను వనంలో వాళ్ళని ప్రవేశపెట్టినప్పుడు వారికి ఏమి ఇచ్చాడంటే మంచి పండ్లు. ఆ ఏదేను వనంలో దేవుడు తన చేతులతో సృష్టించిన మంచి పండ్లు మాత్రమే తినమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ ఆది దంపతులైన ఆదాము అవ్వకి గొర్రెపిల్ల మాంసం తినే అలవాటు లేదు. అందుకనే ఆ గొర్రెపిల్ల చనిపోయిన తర్వాత ఆ కళేబరాన్ని పాతి పెడితే
దుర్మార్గమైన దుర్వాసన వస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ గొర్రె పిల్ల చంపబడి ఆ గొర్రె పిల్ల చనిపోయిన తర్వాత ఆ కళేబరాన్ని, ఆ శరీరాన్ని ఏదేను వనంలో పాతి పెడితే ఏదేను వనమంతా శ్మశానం అయిపోతుంది, ఏదేను వనమంతా దుర్వాసన వస్తుంది అని దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే ఆ గొర్రె పిల్ల చర్మాన్ని తీసుకొని ఆదాము అవ్వకు రక్షణ వస్త్రాలు సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె పిల్ల ఆయన యేసు క్రీస్తు చంపబడిన తర్వాత ఆయన శరీరము, ఆయన రక్తము మనందరి రక్షణ కొరకు పాటుపడినట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడైన యేసు ప్రభు ఆ దినాన మనందరి రక్షణ కొరకు ఆయన తన శరీరాన్ని దారం చేసి ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాలు తొడిగింపబడిన గొర్రె పిల్లగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది చూద్దాం. పస్కా గొర్రె నిర్గమకాండము 12వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్లలోకి సంహారకుని దొరకనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలనని ఇక్కడ రాస్తున్నాడు. ఈ సన్నివేశం అంతా మనకు తెలుసు. యేసు ప్రభు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో చేస్తున్నప్పుడు వారు వారి మీదకి ఈ మరణదూత వారి కుటుంబాల మీదకి, వారి ఇండ్ల మీదకి వస్తుందో ఏమోనని వారు భయపడినప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు ఒక ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీ ద్వారబంధముల మీద, మీ కిటికీ కమ్మిల మీద మీరు రక్తమును ప్రోక్షించి ఆ రక్తాన్ని మీ ద్వారబంధముల మీద మీరు ప్రోక్షించినప్పుడు మరణదూత, ఆ సంహార దూత మీ మీ గృహాలకు రాకుండా దాటి వెళ్ళిపోతుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది పస్కా గొర్రె, మన యేసు ప్రభు రెండవదిగా పస్కా గొర్రె ఉన్నాడు. ఎందుకంటే ఆ గొర్రెను వధించి ఇశ్రాయేలుల గృహాల మీద, ఇశ్రాయేలు ద్వారబంధముల మీద రక్తంతో ప్రోక్షించినప్పుడు మరణదూత ఆ దేశానికి వచ్చినప్పుడు వారి గృహాల్లోనికి రాకుండా అది దాటిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభు రెండవదిగా పస్కా గొర్రెగా మనం వచ్చినట్టు చూస్తున్నాం. అందుకని 2వ దినవృత్తాంతములలో 35వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మనం చదువుకుందాం. కాబట్టి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచు. ఆ ప్రకారము మోషే సెలవిచ్చే రీతిగా పస్కా పశువును వధించి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటిగా చర్మపు చొక్కాలను తొలగించడానికి తన త్యాగం చేసిన గొర్రెగా మనకు కనిపిస్తున్నాడు. రెండవదిగా పస్కా గొర్రెగా మన మధ్యలో కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ దినాన ఈ గొర్రె పిల్లను వధించి ఇశ్రాయేలు ద్వారబంధముల మీద రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ప్రభు నా వాయిస్ బాగా కట్ అయిపోతుంది అన్న, వినపడటం లేదు. మూడవ
యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఉదకు తేబడిన గొర్రె పిల్లగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చర్మపు చొక్కాలను తొలగించడానికి వచ్చిన గొర్రె పిల్లగా ఉన్నాడు. రెండవదిగా పస్కా గొర్రె పిల్లగా ఉన్నాడు. మూడవదిగా ఆయన వదకు తేబడు గొర్రె పిల్ల వలె మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. నాలుగవది మనం చూసుకుందాం. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములోనే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. నిజంగా ఆయనను హింసిస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన వీపు మీద చారలు చారలుగా వాళ్ళు కొడుతున్నప్పుడు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నప్పుడు, ఆయన బట్టలు, అంగీలు, ఆయన వస్త్రములు చీట్లు వేసుకున్నప్పుడు కూడా యేసు ప్రభు నోరు తెరవలేదు. అందుకని ఇక్కడ ఏమంటంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఆయనను హింసిస్తున్నప్పుడు, ఆయన బాధ పెడుతున్నప్పుడు, ఆయనను కొడుతున్నప్పుడు కూడా ఆయన నోరు ఎత్తి మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు యెహోవా యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడు. అతడు నోరు తెరవలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనందరి పాపముల కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చర్మపు చొక్కాలను తొలగించడానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఎందుకంటే ఆది కాలంలో ఆదాము అవ్వ చేసిన పాపముల కొరకు, ఈ లోకంలో వారి పరిహారం కొరకు, వారి రక్షణార్థం కొరకు ఆయన తనను తాను త్యాగం చేసుకున్న గొప్ప ఆహ్, బలి పశువుగా మనం చూస్తున్నాం. రెండవది పస్కా గొర్రెగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది వధుకు తీయబడిన గొర్రెపిల్ల. ఏ విధంగా అయితే ఆయన మరణానికి అప్పగించబోయే ముందు ఆయన వధుకు తీయబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. నాలుగవదిగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఆయన మౌనముగా ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎలాగా ఉందో, ఆ గొర్రెపిల్లను చంపటానికి తీసుకొచ్చినప్పుడు అది ఏ విధంగా మౌనముగా తల వంచుకొని ఉంటుందో, అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తల వంచుకొని మౌనముగా ఉన్న గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవది మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఇదిగో ఆ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి బాప్తిస్మిచ్చు యోహాను సెలవిస్తున్నాడు. ఎందుకంటే లోక పాపములంతటిని మోయటానికి, ప్రజల పాపములన్నింటిని మోయటానికి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి పాపం వాళ్ళు మోయలేరు. ఎవరి తల్లిదండ్రులు ఆ బిడ్డల పాపం మోయలేరు. సమస్త పాపమును మోయటానికి ఈ లోకంలో ఎవరు లేరు అని తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ఇదిగో నేనున్నానని యేసు ప్రభు ఒక గొర్రెపిల్లగా లోకం పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆది కాలంలో ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు మనం చేస్తున్న పాపములన్నిటి కొరకు, దోషములన్నిటి కొరకు, దుర్మార్గతలన్నిటి కొరకు వాటిని మోసుకొని పోవటానికి, వాటిని పరిహరించడానికి, వాటి నుంచి మనల్ని సంరక్షించడానికి ఈ లోకాలలో ఎవరున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో నేనున్నానని ఆయన వచ్చి లోక పాపములన్నింటినీ మోసుకొని పోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చు యోహాను ఆయన గొప్పవాడుగా ప్రకటింపబడలేదు. ఆయన నేను బాప్తిసం ఇస్తున్నాను అనే మాత్రమే చెప్పాడు. కానీ అయితే నా వెనుక వచ్చేవాడు చాలా శక్తిమంతుడు. ఇదిగో నా వెనుక ఒక మనుషుడు వచ్చుతున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందుటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పుతును ఆయనే ఈయన అని ప్రభు యేసుక్రీస్తు గురించి బాప్తిసం ఇచ్చు యోహాను సెలవిస్తున్నాడు. ఇదిగో లోక పాపములంతటినీ మోసుకొని పోయే వారిరువురు, యేసు ప్రభు యోహాను ఇరువురు సమకాలికులు. అంటే వయసు వారిరువురు కలిసి వారు జీవించినప్పటికి కూడా యోహాను యేసు ప్రభువుని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నేనైతే మీకు నీళ్లతోనే బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాప్తిస్మ ఇస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి యోహాను సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు ఐదవదిగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆరవదిగా మనం చూద్దాం. చివరిగా ఆది కాండము ఆది కాండము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్లు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. ఈ గొర్రె పిల్లగా
ఇది గొర్రెపిల్ల ఏందంటే దహన బలిగా పొదలో తగులుకున్న గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లని సన్నివేశం మనందరికి తెలుసు. ఆది కాండంలో అబ్రహాముకు లేక లేక కలిగిన ఒక కుమారుడిని మరలా దేవుడైన యెహోవా తిరిగి ఇచ్చేయమన్నప్పుడు అబ్రహాము తన కుమారుడిని తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళి బలి అర్పించడానికి దహన బలి సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుందంటే ఆ అది ఎక్కడ ఉందంటే పొదలో తగులుకున్న గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల మన పాపములన్నింటినీ రక్షించట కొరకు, మన పాపములన్నింటినీ క్షమించట కొరకు, అబ్రహాముని పరీక్షించడానికి ఈ గొర్రె పిల్ల ఆ పొదలో తగులుకున్న గొర్రె పిల్లగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఆ తన కుమారుని బలి ఇవ్వటానికి తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. బలికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక బిడ్డ తన తండ్రిని ధీరంగా గోజారుకున్నాడు. నాన్న, అయ్యా ఇదిగో బలి ఇవ్వటానికి కట్లున్నాయి, దహన బలి ఉంది, అన్నీ ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి కొరకు గొర్రె పిల్ల ఏది అని అన్నప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో. తన కుమారుడు తన చేతుల ద్వారా చనిపోబోతున్నాడని ఆయన గ్రహించిన తండ్రి ఎంత వేదన చెంది ఉంటాడో. మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి పాపముల కొరకు ఈ లోకంలో శిలువ మీద మరణానికి అప్పగించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా బాధపడి ఉంటాడో, ఎంత వేదన చెంది ఉంటాడో, అదే విధంగా కుమారుడు కూడా అంతే వేదన చెంది ఉంటాడు. నేను నేను ఎందుకు చనిపోవాలి ఈ లోకం కొరకు, నేను ఎందుకు ప్రాణమర్పించాలని ఆ గొర్రె పిల్ల ఎంత వేదన చెంది ఉంటుందో మనం ఒకసారి గ్రహించగలం. అందుకని ఈ గొర్రె పిల్ల ఆ పొదలో తగులుకున్న గొర్రె పిల్లగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. చర్మపు చొక్కాలను కొట్టించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొర్రె పిల్లగా వచ్చాడు. రెండవది పస్కా గొర్రె పిల్లగా వచ్చాడు. మూడవది వధకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చాడు. నాలుగవది బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఐదవదిగా లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆరవదిగా పొదలో తగులుకున్న మనందరి కొరకు పొదలో తగులుకున్న గొర్రె పిల్లగా వచ్చాడు. ఏడవ గొర్రె పిల్లగా ఏ ఏడవ అధ్యాయము 17వ వచనము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలయనగా సింహాసనం మధ్యము నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈయన పరిపాలన చేసే గొర్రెపిల్ల. ఎందుకంటే ప్రకటన గ్రంథములో ఆది కాలం మనము ఈ లోకం అంతా గతించిపోయిన తర్వాత, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అనే గొర్రెపిల్ల మనందరినీ పరిపాలించబోతున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు కదా, ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల ముగ్గుల ఎద్దుకు వారిని నడిపించును. సింహాసనం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన నిత్య పరిపాలన చేయడానికి, 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద ఆ ఆ కూర్చుని ఉండి ఈ లోక రాజ్యాలన్నింటినీ ఆయన పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఆయన పరిపాలన చేసే గొర్రెపిల్ల అయి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనందరం గొర్రెపిల్లలమై ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని పరిశుద్ధ గ్రంథములో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మేపే గొర్రెలము, ఆయన మేపు ప్రజలము. కాబట్టి ఆయన మనకు కాపరి, ఆయన మనకు రక్షకుడై, ఆయన మనలందరినీ పరిపాలించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒకవేళ మన చివరి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఒకవేళ మనకు మరణం సంభవించి లోకమంతా గతించిపోయి మనం చనిపోయినప్పుడు మనం పరలోకానికి వెళితే మరలా 1000 ఏళ్ళ యేసుక్రీస్తు పరిపాలనలో మనం ఉండబోతున్నాం. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన మనకు గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమును త్యాగం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన చర్మపు చొక్కాలను మనకు తొలగించడానికి, మన 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 దిగంబరత్వాన్ని, మన అమాయకత్వాన్ని, మన పాపాన్ని ఆయన సంహరించడానికి యేసు ప్రభు ఒక గొర్రె పిల్లగా గొర్రె పిల్లగా ఈ లోకానికి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. చివరగా మనలందరినీ పరిపాలన చేయటానికి, మనలందరినీ రక్షించడానికి, మనందరినీ ఆయన బిడ్డలుగా, ఆయన సొంత ప్రజలుగా అంగీకరించడానికి, మనలందరినీ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో మనల్ని
ఆయన పరిపాలించే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక గొర్రెపిల్ల యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే అందరూ మనల్ని ఈ మధ్య ఈ చాలా మంది హైందవ సహోదరులు మనల్ని ఎగతాళి చేస్తుంటారు. ఈగో గొర్రెలు అంటున్నారు. నిజమే, మనం గొర్రెలమే. మనమందరం యేసుక్రీస్తు గొర్రెలమై ఉన్నాము. ఆహ్, సర్వాధికారియు సర్వోన్నతుండైన మన తండ్రిని గణపరచి మనము సహించెదము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. తెల్లాని గుర్రముపై కూర్చుండిన వాడు తెల్లాని గుర్రముపై కూర్చుండిన వాడు నమ్మకమైనాటి పెండ్లి కుమారుండు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ప్రేమించి సంగముకై ప్రాణంబు నీడే ప్రభువు ప్రేమించి సంగముకై ప్రాణంబు నీడే ప్రభువు పరిశుద్ధ పరచుటకై తానప్పగించుకొనెను గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు మనందరి కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మన అందరిని ఇదిగో లోక పాపములో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మన ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన కమిటీ వారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.